వరలక్ష్మి వ్రతం అంటే డెఫినెట్లీ ఆడవాళ్ళు చేసుకోవాలి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు కాబట్టి సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి శ్రీదేవి గారు నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్గా జరుపుకుంటారని విన్నాం మేము. అవునండి, చిన్నప్పటి నుంచి మాకు అది అలవాట. సో మమ్మీ నేర్పించింది. సో ఎవ్రీ ఇయర్ చాలా చాలా స్పెషల్ వరలక్ష్మి వ్రతం అనేది. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక వ్రతం ఇది. గైస్ కానీ గర్ల్స్ కానీ మొత్తం ఫుల్ ఫ్యామిలీతో పాటు చేసేది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నేను మీతో పాటు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అనేది చాలా స్పెషల్గా ఉంది ఇవాళ. ఇట్స్ ఆర్ ప్లెజర్. సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకోండి. ఏమంటారు మరి? బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్స్ కి ముందు ఒకసారి మన ఈటీవీ ప్రేక్షకులందరికీ మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా గుమగుమలా జావళి ఇది నీ మీనాక్షి సో ఇక్కడ మనకి సింగర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళే ఒక మంచి పాట అమ్మవారి గురించి మీ నోట వినాలని ఉంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుటిలి కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచన హారముగళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా వెళ్ళి మీ చేతిలో ఉన్న పుష్పాన్ని అమ్మవారికి సమర్పించుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా